ఓం నమో భగవతే వాసుదేవాయ. ఆత్మబంధువులందరికీ నమస్కారం. 556వ నామం పుష్కరాక్ష. అంటే పుష్కరం అంటే పద్మం అనే అర్థం వస్తుంది. అక్ష అంటే కళ్ళు అని వస్తుంది. మరి పద్మం అంటే పద్మము లాంటి కన్నులు కలిగిన వాడు అని కూడా చెప్పచ్చు. ఆయన పద్మాలతో మరి చేతుల్ని పాద పద్మాలు అంటారు, కర పద్మాలు అంటారు. మరి కళ్ళు పద్మ లాంటి కళ్ళు అంటారు. ఆ పద్మాలు చేతిలో ఉంటాయి. ఆ పద్మం ఆసనంగా ఉంటుంది. అనేక రకాలుగా పద్మాన్ని దేవతలందరూ కూడా దాన్ని ఇష్టపడతారు. దానికి కారణం మనం అనేక సార్లు తెలుసుకున్నాం. ఇంకొకసారి ఆ పద్మం బురదలో పుట్టి బురదలో పెరిగినా చక్కగా వికసిస్తూ స్వచ్ఛంగా, మరి పరమ స్వచ్ఛంగా, ఏ మలినం కొంచెం కూడా అంటుకోకుండా, మలినం లేకుండా స్వచ్ఛంగా అలా కళకళలాడుతూ కళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది. మరి అటువంటి లక్షణం కలిగిన పద్మం గనక పరమాత్మకు ప్రీతి. అమ్మవార్లేంటి, అయ్యవార్లేంటి, ఆ పద్మం అంటే ఎంతో ప్రీతిగా దాన్ని స్వీకరిస్తారు. మరి దానితో పోల్చి భగవంతునికి అనేక పోలికలు చెప్తూ ఉంటారు. పద్మం సూర్యోదయానికి గుర్తు అంటారు. అంటే సూర్యుడు వచ్చినప్పుడు పద్మం వికసిస్తుంది. సూర్యుని కిరణాలకి పద్మం వికసిస్తుంది గనక మనస్సు అనే పద్మాన్ని వికసింప చేసేవాడెవరు అంటే నారాయణుడు. అక్కడ పద్మాన్ని వికసింపజేసేది సూర్యనారాయణుడైతే ఇక్కడ మనస్సు అనే పద్మాన్ని వికసింపజేసేవాడు నారాయణుడు. అలా ఆ నారాయణుడు పుష్కరాక్ష అని కీర్తింపబడుతున్నాడు కనుక ఆయన పుష్కరాక్షుడని ఆయన్ని వర్ణించారు. పుష్కరం అంటే ఇంకొక అర్థం ఉంది, 12 అని అర్థం ఉంది. మన పుష్కరం అంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క నదిలో మరి పుష్కరాలు జరుగుతాయి. మళ్ళీ పుష్కరానికి 12 సంవత్సరాలకి మళ్ళీ జరిగిన 12 సంవత్సరాలకి మళ్ళీ ఆ నదికి పుష్కరాలు వస్తాయి. అందుకని పుష్కరాలు పుష్కరాలు అంటారు. అలా పుష్కరం అంటే 12 అని అర్థం ఉంది. మరి సంవత్సరంలో ఎన్ని నెలలు ఉన్నాయంటే 12 నెలలు ఉన్నాయి. ఈ 12 నెలల విశేషం ఏంటంటే సూర్యుడు ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రాశిలో మరి 12 రాశులు ఉంటాయి. ఒక్కొక్క రాశిలో ప్రవేశించినప్పుడు సంక్రమణం అంటారు. దాన్ని సూర్య సంక్రమణం అంటారు. ఆ సూర్యుడు నెల రోజులు ఆ రాశిలో ఉంటాడు. ఆ రాశి నుండి మళ్ళీ ఇంకొక రాశిలోకి ప్రవేశిస్తాడు. అలా సంవత్సరం అయ్యేసరికి 12 నెలలు అయ్యేసరికి 12 రాశులు పూర్తవుతాయి. అట్లా 12 రాశుల్లో ప్రకాశించేటువంటి సూర్యుడు ఎవరు అంటే పుష్కరాక్షుడే. ఆ సూర్యుడు ఎవరి శక్తితో సూర్యుడు ప్రకాశిస్తున్నాడు అంటే ఆ నారాయణుని శక్తితో ప్రకాశిస్తున్నాడు కనుక ఆయన్ని సూర్యనారాయణమూర్తి అంటారు. సూర్యుడు అంటారు, నారాయణుడు అంటాడు, ప్రత్యక్ష నారాయణ స్వరూపం అంటారు, ప్రత్యక్ష భగవానుడు అంటారు. మరి సూర్యుడి వల్లే జగత్తంతా అలా నడుస్తోంది. సూర్యుడు లేకపోతే జగత్తే లేదు. కనుక ఆ నారాయణుడే ఈ సూర్యనారాయణుని రూపంలో జగత్తుని నడుపుతున్నాడు, జగత్తుని పోషిస్తున్నాడు. కనుక ఆయన్ని పుష్కరాక్షుడని స్తోత్రం చేస్తున్నారు. ఇది అంతా కూడా విగ్రహాల కృష్ణమాచార్యులు గారి పుస్తకంలోని వివరణ. మరి ఇది ఇంకా ఈ ముగ్గురు చెప్పింది కూడా మనం తెలుసుకుందాం. పుష్కరాక్ష అంటే సరస్సులో తామర పువ్వు ఉంటుంది కదా, ఆ తామర పువ్వు లాగా
గగనం సర్వత్రా వ్యాపించిన స్వామి పుష్కరాక్షుడు అని చెప్తున్నారు. అంటే ఆకాశమంతా వ్యాపించి ఉన్నవాడు స్వామి. సరస్సులో తామర పువ్వు ఉండి సరస్సు అంతటికి అందాన్ని, సోయగాన్ని, మరి కనులకు బిందును కలిగించేది తామర పువ్వు. అలా మరి ఆ హృదయ పద్మంలో ఆయన స్వామిని ఎక్కడ ధ్యానించాలి, ఎక్కడ ఉన్నాడు అంటే అంతటా ఉన్నాడు. కానీ మరి పరమాత్మ విశ్వరూప సందర్శన యోగంలో అంతటా చూపించాడు. అంతకు ముందు మరి అధ్యాయంలో ఆయన ఎక్కడెక్కడ విశేషంగా ఉన్నాడో చెప్పాడు. ఇవన్నీ చెప్పి తర్వాత అన్నింటా ఉన్నానని చెప్పాడు కదా. మరి అలాగే పరమాత్మ హృదయ పద్మంలో ఉంటాడు. హృదయ పద్మంలో ఉంటాడు. ఇంకొకసారి చెప్పాలంటే సహస్రారమునందు 1000 రేకుల పద్మము యందు చక్కగా పరమాత్మ ఉంటాడు. అమ్మవారైనా అయ్యవారైనా వాళ్ళ స్థానం అది. అందుకని ఈ షట్చక్రాలు దాటుకుని సహస్రారమునకు చేరిన వాడు పరమాత్మను చేరినట్లే అని చెప్తారు. అట్లాగే మరి ఇప్పుడు హృదయములో ఉన్నాడు అంటే ఊపిరి రూపంలో హృదయ పద్మంలో పరమాత్మ ఉన్నాడు. ఆ హృదయ పద్మంలో ఉన్నటువంటి స్వామిని ధ్యానించాలి. అటువంటి ధ్యానం చిన్మయ రూపంతో ప్రకాశించే స్వామిని మనం ధ్యానించాలి. ఆ స్వామిని పుష్కరాక్షుడు అన్నారని శంకరుల వారు వ్యాఖ్యానించారు. పుష్కరం అంటే ఇంకొక అర్థం ఆకాశము, పుండరీకం అని కూడా అర్థాలు ఉన్నాయని చెప్తున్నారు. అందుకని హృదయ పద్మంలో ఉన్నటువంటి స్వామి ధ్యానింపదగిన వాడు గనక, చిన్మయ రూపంతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి స్వామి గనక పుష్కరాక్షుడు అన్నారు. మరి భక్తుల మీద కృపని వర్షించేటువంటి స్వామి ఎలా వర్షిస్తాడు అంటే పద్మాల వంటి నేత్రాలు గల స్వామి. ఆ కరుణ ఎక్కడి నుంచి జాలువారుతుంది అంటే ఆ చూపు నుండి జాలువారుతుంది. కృపని వర్షిస్తూ ఉంటాడు ఆ పద్మాల వంటి నేత్రాల నుండి. ఆ భక్తులందరూ కూడా ఆయన యొక్క చూపుతో తరించిపోతూ ఉంటారు. అటువంటి భక్తుల మీద కృపను వర్షించి అందరినీ తరింపజేసేటువంటి పద్మాల వంటి నేత్రాలు గల స్వామి గనక పుష్కరాక్షుడు అన్నారని పరాశరుల వారు భావించారు. సత్యసంధుల వారు కూడా ఈ అర్థాన్ని వ్యక్తీకరించారు. కవిశేఖరులు ఓం పుష్కరాక్షాయ నమః అని స్వామిని అభివర్ణిస్తూ ఉన్నారు. ఇప్పుడు మనం ఆ పుష్కరాక్షుడు అయినటువంటి స్వామిని మనం వేడుకుంటూ, స్వామి నీ కరుణతో కూడినటువంటి నీ చూపులు మా మీద ప్రసరింపజేసి అజ్ఞానములో ఉన్నటువంటి మమ్మల్ని జ్ఞాన అనే వెలుగులోకి తీసుకొచ్చి ఆ జ్ఞాన మార్గంలో నడిపి నీ అనుగ్రహంతో నీ దరికి చేర్చు స్వామి అని వేడుకుంటూ మంగళం పాడదాం. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓ